అనేక సందర్భాల్లో శ్రమలు వచ్చినప్పుడు, ఏదైనా శోధనలు వచ్చినప్పుడు, ప్రతికూలతలు వచ్చినప్పుడు అపవాది మనల్ని ప్రేరేపించే ఒక విషయం ఏంటంటే, ప్రభువుని అంగీకరించడం వల్ల నీకు వచ్చిన లాభం ఏంటి, ఆయన తెలుసుకోవడం వల్ల నువ్వు పొందిన ప్రయోజనం ఏంటి, యేసుక్రీస్తు ప్రభుని హృదయంలో చేర్చుకోవడం ద్వారా నువ్వు ఏ ప్రయోజనాన్ని పొందుకున్నావు చూడు. స్నేహితులందరూ వదిలేశారు నిన్ను, బంధువులు చూడు హేళన చేస్తున్నారు నిన్ను, నీ భర్త చూడు నిన్ను వదిలిపెట్టేశాడు, లేదా నీ పిల్లలు చూడు నీకు వ్యతిరేక్తం అయిపోయారు, వాళ్ళు చూడు వీళ్ళు చూడు అని చెప్పి అపవాది చాలాసార్లు దేవుణ్ణి పట్టుకున్నందువలన, దేవుణ్ణి కలిగినందువల్ల నీ కలిగిన ప్రయోజనం ఏంటి, ఆయన విడిచి జీవించిన వాళ్ళే కదా బాగున్నారు అన్నట్టుగా కొన్నిసార్లు కొంతమంది నీ ముందు తీసుకొస్తాడు. వారిని ఇంటి పక్క వారు కావచ్చు, నీ ఆఫీసులో ఉన్న వాళ్ళు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు. ఈ రోజున విలువలు ప్రక్కన పెట్టి డబ్బులు సంపాదించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వారు లోకంలో సక్సెస్ఫుల్ పీపుల్గా కనబడుతుంటారు. విలువలు ప్రక్కన పెట్టి అక్రమమైన జీవితాల్లో డబ్బులు సంపాదించే వాళ్ళు, అది నిజమైన సక్సెస్ కాదు, అది ఫలవంతమైన జీవితం అయితే కాదు. దేవుని లేక నువ్వు సెలవిస్తూ ఉంది, మీరు నాలో నిలిచి ఉండండి, కష్టమైన ఇబ్బంది అయిన ప్రతికూలత వచ్చిన నిలబడండి. యోహాను సువార్త అదే మనకు నేర్పిస్తూ ఉంది. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, ద్రాక్షావల్లిని నేను, తీగలి మీరు, అండ్ ఐఎమ్ ద వైన్, యు ఆర్ ద బ్రాంచెస్. నాలో మీరు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు, మీరు ఏదైనా సాధిస్తారు. క్రీస్తుకు వేరుగా ఉండి మనం సాధించేది ఏది లేదు.